మనం తెలుసుకునేటువంటి అంశము యేసుని ఎక్కువగా ప్రేమించుతున్నావా? మన టాపిక్ అండి. యేసుని ఎక్కువగా ప్రేమించుతున్నావా? అంటే మీకు ఒక సందేహం రావచ్చు, యేసుని జనరల్గా ప్రేమిస్తారు కానండి, ఎక్కువగా ప్రేమించడం ఏంటి అని ఈ థాట్ మీ మనసులో పుట్టవచ్చు. మేము కాదంటలేదు. అయితే ప్రియులారా, చాలామంది క్రైస్తవ్యం లేదు క్రైస్తవులు, ప్రపంచ క్రైస్తవ్యాన్ని గురించి చెప్తున్నా, క్రైస్తవుల గురించి చెప్తాను. క్రైస్తవులకి ఎక్కువ శాతం తెలిసింది యేసుక్రీస్తు వారే. ఎందుకంటే స్క్రీన్ మీద ఉన్నాడు కనుక. స్క్రీన్ వెనకాల ఉన్నటువంటి మహానుభావుడు మనకన్నా తండ్రి చాలా మందికి తెలియదు. ఆయన పేరేం పేరు? యెహోవా దేవుడు. అతని డైరెక్షన్లో స్క్రీన్ మీదకి వచ్చింది యేసుక్రీస్తు వారు. కనుక స్క్రీన్ వెనకాల ఉన్నవారు ప్రపంచానికి తెలియదు, స్క్రీన్ మీద ఉన్నటువంటి వారే తెలుసు. కాబట్టి చాలామంది క్రైస్తవులకి క్రీస్తు అంటే బాగా ప్రేమ, క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తారు. మీరు బాగా ఆలోచించండి, బాగా చూడండి. చాలామంది ఐ లవ్ జీసస్ అని పచ్చబొట్లు పొడుచుకుంటారు, తెలుసా? మొదటి మీద, చేతుల మీద, హృదయం మీద ఐ లవ్ జీసస్ అని, అంటే యేసు నేను ప్రేమిస్తున్నాను. ఇంకా కొద్దిమంది ఏం చేస్తారంటే యేసుని ప్రేమిస్తారు, అట్ ద సేమ్ టైము తల్లిని ప్రేమిస్తారు, సేమ్ టైము కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. అందరిలో యేసును పెడతారు. ఎందుకంటే నాకు యేసు ఇష్టమే, మిగతా వారు కూడా ఇష్టమే. కాకపోతే స్థాయి మాత్రం యేసుకి ఎక్కువ కల్పిస్తారు. ఎవరిని వదులుకోరు, అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ప్రేమించేవారు అధికంగానే ఉన్నారు. సో నేను కాదంటలేదు, ప్రేమించడం తప్పేం కాదు. అయితే ఈ టాపిక్ నేను దేని బేస్ చేసుకొని మీకు అందిస్తున్నానంటే, బహు జాగ్రత్తగా మీరు గ్రహించాలి విషయాన్ని. యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనేటువంటి క్వశ్చన్ మార్క్తో ఈ టాపిక్ని బేస్ చేసుకొని ఎందుకు నేను ముందుకు వస్తున్నానంటే, దీనికి ఆధారం ఏమన్నదా బైబిల్లో? ఈ టైటిల్తో నేను ముందుకు రావడానికి ఈజ్ దేర్ ఎనీ రీజన్, ఈజ్ దేర్ ఎనీ స్క్రిప్చర్ ఇన్ ది బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆలోచిస్తే, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారికే డౌట్ వచ్చింది. యేసుక్రీస్తు వారే అడిగారు. ఎవరిని అడిగారు ఈ ప్రశ్న? చూద్దాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త 21లోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం అందరు తీయాలండి. ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు. 21లో 15 గట్టిగా చదవండి మీలో ఎవరైనా, అంటే ఓన్లీ పురుషుడు మాత్రమే. వారు భోజనం చేసిన తర్వాత యేసు సియోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను,
వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగుగా అని అడిగిండండి. చాలండి. అలాగే రెండో మారి కూడా యేసుక్రీస్తు వారు పేతురుని అడుగుతున్నాడు. 16వ వచనం. మరలా ఆయన యోహాను కుమారుడైనటువంటి సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా. చాలండి. ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని యేసు క్రీస్తు వారు పేతురు గారిని రెండవసారి కూడా అడుగుతున్నాడు. సో 2 సార్లు అడిగి ఆగాడా అని ఆలోచిస్తే 17వ వచనం దగ్గరికి వద్దాం. మూడవసారి యోహాను కుమారుడైనటువంటి సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. చాలండి. ఇప్పటి వరకు యేసు క్రీస్తుల వారు ఎన్నిసార్లు అడిగిండండి? పేతురుని పట్టుకొని పేతురు వైపు చూసి 3 సార్లు అడిగిండు. ఈ 3 సార్లలో మొదటిసారి ఒక రకంగా అన్నాడు, రెండవసారి మూడవసారి ఒక రకంగా అన్నాడు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఫస్ట్ అన్నాడు, రెండవసారి మూడవసారి ప్రేమిస్తున్నావా అన్నాడు. టోటల్గా ప్రేమ యొక్క కాన్సెప్ట్ని గురించి యేసు పేతురుతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఈ సందర్భం ఎప్పటిది? ఏ సందర్భంలో యేసు పేతురుని అడుగుతున్నాడు అని మనం ఆలోచిస్తే, చదవబడుతున్నటువంటి సందర్భము ఎప్పటిదో అన్న సంగతి మనకు అర్థం కాకపోతే కాన్సెప్ట్ అర్థం కాదు. యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 3 సార్లు శిష్యులకు కనిపిస్తాడు. అంటే ఇది 3వ సందర్భం. 3వసారి కలిసినప్పుడు అడుగుతున్న సందర్భం ఇది. అప్పటికి చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఫస్ట్ 2 సార్లు కనపడతాడు, అప్పుడు ప్రాబ్లం లేదు. 3వసారి అడుగుతాడు అనమాట. 3వసారి కనిపించినప్పుడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ తర్వాత ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అడగటం జరిగింది. అసలు ఎందుకు అడిగాడు? యేసు మదిలో ఏముండి పేతురుని అడిగాడు? అడగడానికి ఏమైనా రీజన్ ఉందా? ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? అంటే బైబిల్ని మనం చదవటం కాదు, సువార్తను మనం చదవటం కాదు, చదవబడ్డది ఎంతవరకు మనం గ్రహించామనేది మెయిన్ కాన్సెప్ట్. యేసు బ్రతికి ఉన్న దినాలలో ఈ ప్రేమను గూర్చి ఎప్పుడైనా జస్ట్ హింట్ ఇచ్చాడా? ప్రేమను గురించి ఏమైనా మాట్లాడా? వాళ్ళతో తెలియచేశాడా? బ్రతికి ఉన్న దినాలలో చూద్దాం. ఇక్కడ చేయి పెట్టండి. మళ్ళీ మనం ఒక దగ్గరికి వెళ్దాము, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి. అది చూసుకొని ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అదే. ముందేం చెప్పాడు? శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, అనగా అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలుని పిలుచుకొని, అంటే శిష్యులను పిలుచుకొని, జాలారులను పిలుచుకొని వాళ్ళని ఏర్పాటు చేసుకొని కూర్చోబెట్టి చెప్తున్నాడు. అగ్రిమెంట్ ఇది.
ఏం అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు శిష్యులతోటి? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించదు. ప్రేమ కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఇక్కడ అగ్రిమెంట్ జరుగుతుంది. యేసు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిందంటే యేసుని ప్రేమించాలి, మిగతా వారిని కూడా ప్రేమించాలి కాదంటారు, కానీ యేసు కంటే ఎక్కువగా ప్రేమించవచ్చు. ఇది కాన్సెప్ట్. యేసు కంటే ఎక్కువ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఇది అగ్రిమెంట్ అన్నమాట. నాకంటే ఎక్కువ భార్యనైనను, భర్తనైనను, తమ్ముడినైనను, అన్ననైనను, అక్కనైనను, చెల్లెనైనను, తండ్రినైనను, వాడు ఎవడైనా సరే తీసుకోవాలి. నాకంటే ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇచ్చారనుకోండి, త్రాసులో పెడితే ఎక్కువ తూగుతుంది అనుకోండి, వాడు నాకు పాత్రుడు కాదు. అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇదే విషయం. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనము? యేసు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా యేసునే ప్రేమించాలి. యేసునే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే ఎక్కువగా ప్రేమించాలి. మన వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమించాలి. మన వాళ్ళని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని ప్రేమించొద్దు అంటలే యేసుక్రీస్తు గారు. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ యేసుకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అది విషయం. సో ఈ విషయం చెప్పాడు, అయిపోయింది. కలిసిమెలిసి తిరిగారు, సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు వారు వీళ్ళగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచిన తర్వాత అదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు గుర్తు? యోహాను సువార్త 21వ అధ్యాయము 15లో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడగగా ఇది విషయం. అప్పుడు చెప్పాడు నన్నే ఎక్కువ ప్రేమించాలని. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు దాన్ని అండర్లైన్ చేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. వీరంటే అక్కడ పేతురు గారితో పక్కన ఉన్నటువంటి వారు లీస్ట్ ఎవరంటే 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. 2వ వచనం, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని ఊరివాడకు నతనీయులను, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. ఇది విషయం. సో వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే పేతురుని గురించి మనం ఆలోచిస్తే యేసు ఉన్నంత వరకు యేసుతో కలిసి వెళ్తున్నాడు. యేసును పట్టుకోవడానికి వచ్చినప్పుడు, శిక్షించే మూమెంట్ వచ్చినప్పుడు పేతురుని అడిగారు, ఆయన మీకు తెలుసా అని. యేసు మీకు తెలుసా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైనికులు అక్కడ ఉన్నవారు అడిగితే పేతురు ఒప్పుకున్నాడా? యేసు ఎవరో, ఆయన ఎవరో నాకు అంటే చేతులు ఎత్తేసాడు అనమాట. యేసును వదిలేశాడు. యేసు ఎవరో నాకు తెలియదు, అసలు ఆయనకి నాకు సంబంధమే లేదు. ఇది యేసు యొక్క టెర్రబుల్ కండిషన్లో యేసును వదిలేశాడు. అంటే వదిలేసే స్వభావం ఉంది. కష్టాల్లోనూ, బాధల్లోనూ, ఇరుకులు, ఇబ్బందుల్లోనూ యేసుని అంటు పెట్టుకుని ఉండాలి, యేసు సహకారంగా ఉండాలి అనే కాన్సెప్ట్ వదిలేశాడు సిచ్యువేషన్ బట్టి. సో అది గుర్తుంది యేసుక్రీస్తుల వారికి. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారంగా వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అనవలసిన పరిస్థితి ఏర్పడ్డదండి. ఆ మాట విన్న తర్వాత పేతురు గారు, లేదు ప్రభువా, వీరికంటే మిమ్మల్ని తక్కువ ప్రేమిస్తున్నాను అని అన్నాడా? ఎక్కువ ప్రేమిస్తున్నాను చెప్పేసి అన్నాడా? రిజల్ట్ ఏంటి? ఏం సమాధానం చెప్పాడు? యేసు యొక్క ప్రశ్నకి పేతురు ఏం సమాధానం చెప్పిండు?
అగ్రిమెంట్ ప్రకారంగా ఏం చెప్పాడండి? యోహాను సువార్త 21వ అధ్యాయము 15 రెండో భాగం. అవును ప్రభువా. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము రెండో భాగము. అవును ప్రభువా. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదుమని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని. అయితే నీకు ఒక పని అప్పు చెప్తున్నాను. ఏంటా పని? నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రేమిస్తున్నానని చెప్పేసానడా? ప్రేమిస్తున్నానని చెప్పేసానడా? అవును ప్రభు, ఈ కాన్సెప్ట్ మీకు తెలుసు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అగ్రిమెంట్ ప్రకారంగా ఖచ్చితంగా నా మాట మీద నేను నిలబడ్డాను అనగానే, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, ప్రేమించేవాడివైతే నీకు ఒక బాధ్యత, నీకు ఒక పని అప్ప చెప్తున్నాను. ఏంటది? నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపాలి అంటే యేసుని ఎవడైతే ప్రేమిస్తాడో, లేదు ఎక్కువగా ప్రేమిస్తాడో, ఇప్పుడు యేసు చెప్పిన ప్రకారంగా వాడు ప్రవర్తించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్, యేసు యొక్క గొర్రె పిల్లలని మేపాలి. ఇప్పుడు మనం యేసుని ప్రేమిస్తున్నామా? యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మనము యేసుని ప్రేమిస్తున్నామా? ఎక్కువగా ప్రేమిస్తున్నామా? యేసుని ప్రేమించలేదు, యేసుని ఎక్కువగా ప్రేమిస్తలేదని ఒకవేళ మీరంటే ఐ లవ్ జీసస్ అని ఎలాగనగలుగుతున్నాము? ఎలాగ పచ్చబొట్టు పొడుచుకోగలుగుతున్నాము? ఎలాగ మనము లోకంలో మాట్లాడగలుగుతున్నాం యేసుని గురించి? అంటే దీన్ని బట్టి యేసును మనం ప్రేమిస్తూనే ఉంటున్నాం. కొద్దిమంది అయితే ఎక్కువగా ప్రేమిస్తూనే ఉంటున్నారు. ప్రేమించేవారు కావచ్చు, ఎక్కువగా ప్రేమించేవారు కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి చెప్పిన ప్రకారంగా ప్రవర్తించాలి. అది కాన్సెప్ట్. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పేరుతో ఏం చెప్పాడు? అయితే నా గొర్రె పిల్లలని అదేంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? యేసు యొక్క గొర్రె పిల్లలని, మరి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు యేసు గొర్రె పిల్లలు? యేసు గొర్రె లేక గొర్రె పిల్లలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం మేపడానికి? ఏ వ్యక్తినైతే మనం ప్రేమిస్తున్నామో ప్రేమించేటువంటి వ్యక్తి చెప్పిన ప్రకారంగా ప్రవర్తించాలి. అప్పుడు ప్రేమించినట్టు లెక్క. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? ఒక భర్త ఒక భార్యను పట్టుకొని నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానంటే సరిపోయిద్దా? పుట్టి మాటలు. ఒక భార్య ఒక భర్తను పట్టుకొని నిన్ను ప్రేమిస్తున్నాను పుట్టి మాటలే నోటి నుండి జారినాయి అనుకోండి, అది ప్రేమించినట్టు లెక్క. భార్య విషయంలో భర్త ఏం చేయాలి? మాటల వాడుగా ఉండాలా, చేతల వాడుగా ఉండాలా? భార్య యొక్క కోరికేంటో, భర్త యొక్క కోరికేంటో ఆ కోరికలు నెరవేర్చినప్పుడే, తీర్చినప్పుడే ప్రేమించినట్టు లెక్క. అమ్మ మీకు అర్థమవుతుంది తల్లి? సమాధానం సిస్టర్. ప్రేమ అంటే మాటలు కాదు, అది చేతలు. 100 మాటలు కాదు, ఒక పని చేయాలి. కొద్దిమంది మాటలు చెప్తూ ఉంటారు, మాటలు 5 చేతుల్లో వైకుంఠం చూపిస్తారు. తెలుసా అండి ఆ విషయం? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు భార్యవి, నీకు నేను భర్తని, అది ఇది ప్రేమ అని చెప్పేసాం. వాట్ ఈస్ ద యూజ్? ప్రేమకి డెఫినేషన్ ఏంటి? క్రియలు లేని విశ్వాసము మృతం, వ్యర్థం. ప్రేమిస్తున్నానంటే మాటలు చెప్పడం కాదు, క్రియలు చేయాలి. అప్పుడు భర్తే కానీ, అప్పుడు భార్యే కానీ సంతోషపడతారు. అసలు ప్రేమకి బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటండి? యోహాన్ గారు ఏమంటాడో ఒకసారి చూద్దాం.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. చాలండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుటయే ప్రేమ. అది దేవుని ప్రేమ కావచ్చు, యేసుక్రీస్తు వారి ప్రేమ కావచ్చు, అది భర్త ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, అక్క ప్రేమ కావచ్చు, చెల్లి ప్రేమ కావచ్చు, ఎవరి ప్రేమ అయినా అంతే. ఆజ్ఞలను గైకొనాలి, చెప్పింది చేయాలి. అప్పుడే ప్రేమకి నిర్వచనం ప్రియులారా. కాబట్టి యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నువ్వు ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావంటే, ఎస్ ప్రభువా, ఎందుకు మీకు సందేహం వస్తుంది? మీకే తెలుసు కదా, మిమ్మల్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పేసి అన్నాడు నోటి మాటలు. అయితే నువ్వు మాటలు చెప్పడం కాదు, శాతలు చేయాలి. నిజంగా నువ్వు నన్ను ప్రేమించేవాడివైతే ఏం చేయాలి? నాకు కొన్ని గొర్రెలు ఉన్నాయి, గొర్రె పిల్లలు. నువ్వేం చేయాలా? వాటిని మేపాలి అని అంటున్నాడండి. ఇప్పుడు పేతురు నిజంగా చెప్పిన ప్రకారంగా యేసును ప్రేమించే వ్యక్తి అయితే యేసు యొక్క గొర్రె పిల్లలని మేపాలి. యేసు యొక్క గొర్రె పిల్లలు ఎవరు? యేసు టైంలో మనుషులని, దేవుని యొక్క పిల్లలని గొర్రెలతో పోల్చాడు గ్రంథంలో తండ్రి దేవుడు. యేసు యొక్క గొర్రెలు ఎవరంటే ఆ టైంలో ఇశ్రాయేలీలు. మీకు అర్థమైంది ఆ పాయింట్? యేసుక్రీస్తు వారు బతికున్న దినాలలో 33.5 సంవత్సరాలు లేదు, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలకి వాక్యం అందించాడు, ఇశ్రాయేలీలను పోషించాడు, మేపాడు. యేసు చనిపోయాడు, సమాధి చేయబడు, తిరిగి లేచి తన దగ్గరికి వెళ్ళిపోతున్న టైం. నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని మేపేది ఎవరు? నువ్వు ఒక ఎల్డర్ పొజిషన్లో ఉండబోతున్నావు సంఘమునికి, ఒక పెద్ద. ఇప్పుడు నా బాధ్యత మేపే, నా బాధ్యత నువ్వు తీసుకోవాలి. అంటే ఇశ్రాయేలీలకి వాక్యం అందించాడు. వాక్యం అందించడం అంటే వాక్యం వేసి ఇశ్రాయేలీలను నువ్వు పోషించాలి, మేపాలి. ఇది కాన్సెప్ట్ అండి. కాబట్టి నా గొర్రె పిల్లలను నువ్వు మేపుము అని చెప్పేసి అన్నాడండి. ఎప్పుడైతే పేతురు గారు యేసు చెప్పిన ప్రకారంగా ప్రవర్తిస్తాడో, యేసు యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తాడో, మేపుతాడో, యేసును ప్రేమించినటువంటి వ్యక్తి అవుతాడు. ఒక్కసారి చెప్పితే అసలుకే మందబుద్ధి, మతిమరుపు ఎక్కువ, మరిచిపోతాడేమో అని రెండోసారి చెప్పాడు, ప్లస్ మూడోసారి కూడా చెప్పాడు. ఇదే విషయం కంటిన్యూషన్. అది కూడా మనం చదువుకుందాం. 16వ వచనం, 21:16. మరలా ఆయన, యోహాను సువార్త 21:16. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని. ఇక్కడ మళ్ళీ టంగు మార్చిండు. అక్కడ మేపాలి, సేమ్ టైంలో కాయాలి. యేసుని ప్రేమించే వ్యక్తి యేసు యొక్క గొర్రెలని మేపాలి, ఎట్ ద సేమ్ టైము కాయాలి. కాయడం అంటే అర్థం ఏంటిది? గొర్రెల కాపరి గొర్రెలని కాస్తాడు. ఎందుకు కాస్తాడు? అసలు కాయడం అంటే అర్థం ఏంటి? తొడలే కావచ్చు, అది సింహాలే కావచ్చు, పురులే కావచ్చు, ఏదైనా సరే క్రూర మృగములు వచ్చి ఆ యొక్క గొర్రెల మీద, మేకల మీద పడి తీసుకొని వెళ్ళిపోతాయి. లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గొర్రెల కాపరి బహు జాగ్రత్తగా గొర్రెలని కాయాలి. కాయటానికి ముందు వాటిని మేపాలి. ఎక్కడికి తీసుకెళ్ళి మేపాలి? పచ్చిక మైదానంలోకి వాటిని తీసుకెళ్ళి వాటిని మేపుతూ బహు జాగ్రత్తగా కాయాలి.
ఒక దగ్గర కూర్చొని వ్యక్తి నుంచి ఏది వస్తుంది, ఏదొచ్చి ఎత్తుకొని పోతుంది, ఏదైనా మిస్ అవుతుందా సైడ్ అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చోవాలి. దావీదు గారు కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి అని చెప్పేసి అంటాడు. కాపరి యొక్క డ్యూటీ ఏంటి? కాయడమే. కాబట్టి ఇక్కడ మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుస్తున్నావని రెండవసారి అతను అడిగినప్పుడు అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుస్తున్నానని నువ్వే ఎరుగుదని ఆయనతో చెప్పను. ఆయన నా గొర్రెలని కాయాలి. అంటే ఒక్క గొర్రె కూడా మిస్ కావద్దు. ఒక్క గొర్రె అయినా సరే, ఒక్క ఇశ్రాయేలుడైనా మిస్ అయిందంటే, దారి తగ్గిపోయిందంటే, ట్రాక్ దిగిందంటే, పాతాళ లోకానికి వెళ్ళిందంటే, యూ విల్ బి ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దెమ్, ఫర్ హిమ్. నువ్వే బాధ్యుడిగా ఉండాలి. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావుగా. ఇలాంటి ప్రేమ కాదు, ఎక్కువగా ప్రేమిస్తున్నాను చెప్పేసి అంటున్నావు కనుక ఎక్కువ బాధ్యత నువ్వు తీసుకోవాలి. నా గొర్రెలను మేపాలి. ఎలా మేపాలి అని అంటే ఇక్కడ గడ్డేసి మేపడం కాదండి, వాక్యం చెప్పి వాక్యం వేసి మేపాలి. నశించుకోకుండా ఇశ్రాయేలీయులు వాళ్ళని వాక్యంలో మేపాలి, సేమ్ టైంలో కాయాలి. బాగా ఆలోచించాలి. ఈ కాన్సెప్ట్ పేతురుకి యేసుకు సంబంధించింది, మాకు సంబంధం లేదు అని అనుకోకాకండి. యుగాంతం అందున్న మనకి బుద్ధి జ్ఞానం కలుగుట కొరకు ఆ గ్రంథంలో రాయబడ్డవి. మరి యేసును ప్రేమిస్తున్నావు కదా, నువ్వు యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా. వాట్ అబౌట్ యూ? ఇట్స్ ఆల్సో యువర్ డ్యూటీ. నో, ఇది కూడా నీ బాధ్యతే కదా. మరి నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా అనేటువంటి కన్క్లూషన్లకు మనం రావాలి. 21:17 మూడోసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురుకి బీపీ పెరిగింది. వ్యసన పట్టడం దాని అర్థం అంతే కదండి. మన భాషలో చెప్పాలంటే ఏంటి ప్రభు అంత తెలుసుంటే మీరు మాట్లాడుతున్నాను, ఎలాగో ప్రేమిస్తానో ఏంటో ఆ కాన్సెప్ట్ మీకు తెలుసు. ప్రేమిస్తున్నానని మీరు అడిగారు, ప్రేమిస్తున్నానని చెప్పేసి నేను అన్నాను. ఆయన కూడా మనం మూడోసారి అడుగుతున్నారు ఎందుకు ప్రభు అని చెప్పేసి బ్లడ్ ప్రెషర్ రైజ్ అయిపోయింది. వ్యసనపడి సమస్తాన్ని ఎదిగిన వాడు నేను ప్రేమించుతున్నానని నువ్వే ఎరుగుదామని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలని మళ్ళీ మొదటి కాన్సెప్ట్ మళ్ళీ మేపడమే నీ డ్యూటీ. మేపుకుంటూ కాయాలి మేపాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎస్, పేతురు ప్రేమిస్తున్నాడు, మనం కూడా ప్రేమిస్తున్నాం. మనం కూడా ప్రేమిస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం కూడా ఏం చేయాలి? యేసు యొక్క గొర్రెలని మేపాలి, సేమ్ టైంలో కాయాలి. పాయింట్. యేసు చెప్పిన ప్రకారంగా పేతురు ఫాలో కావాలా? అవసరమా? ప్రేమిస్తే సరిపోయింది కదా, మళ్ళీ ఇది యేసు మాట వినాలి. ఎందుకు మేపాలి, ఎందుకు కాయాలి? జస్ట్ ఒక మాట మీద ఉండొచ్చు కదా. యేసు చెప్పిన మాట ప్రకారంగా ఉండకపోతే పరిస్థితి ఏంటిది? మీకు అర్థమైందా పాయింట్? ఇక్కడ జస్ట్ పేతురు గారు విని సైలెంట్ అయ్యకుంటే సరిపోదా? యేసు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించాలా? అంటే క్రియలు చేయాలా అండి? చూద్దాం దీనిని గురించి లేఖనము ఏమంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం.
నేను చెప్పు Go ahead. నేను చెప్పు మాటల ప్రకారము నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయగా మీరు పని చేయక. అది వాయు. నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా, ప్రభువా ప్రభువా అని నన్ను నన్ను పిలుచుట ఎందుకు? వాట్ ఇస్ ద యూస్? నా యొద్దకు వచ్చి చాలా. ఇప్పుడు యేసు చెప్పిన మాటల ప్రకారంగా మనం ప్రవర్తించడం అవసరమా? మనమే కానీ పేతురు గారే కానీ అవసరమా? పేతురు గారికి మనకు అవసరమా? యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక, లేకపోతే పేతురు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను ప్రేమిస్తున్నాను అనుట ఎందుకు? ఆ ప్రేమలో ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుట ఎందుకు? నువ్వు తక్కువ ప్రేమిస్తున్నావా, ఎక్కువ ప్రేమిస్తున్నావా? దట్ ఈస్ నాట్ మై బిజినెస్. దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పే మాటల ప్రకారంగా ప్రవర్తించాలి. చూసారండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. చాలామంది పక్కకు పెట్టేసి యేసుక్రీస్తు వారిని కూర్చుంటే ప్రభు అంటారు, లేస్తే ప్రభు అంటారు, ఆవలింపులు వస్తే కూడా ప్రభు అంటారు. తెలుసా అండి మీకు? ప్రభు అని ఆవలిస్తూ ఉంటారు. లేచేటప్పుడు ప్రభు అంటారు, పడుకుంటే ప్రభు అంటారు. మా సేవకులలో ఒక సేవకుడు ఉన్నాడు, వాడు ఏ పని చేసినా ప్రభు అంటాడు, 24 గంటలు ప్రభు అంటాడు, కానీ ప్రభు చెప్పిన ప్రకారంగా మాత్రం చేయదు. అంటే ఇక్కడ మాటలు కాదు, అంటే శాతలు ఇంపార్టెంట్ చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు, క్రియ ఉందా నీ దగ్గర లేదా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్రియలు లేని విశ్వాసం అర్థం. 100 మాటలు చెప్పడం కాదు, ఒక్క పని చేసినవా చేయలేదా, అది యేసు చూసేది. ఒక బ్రదర్ కాల్ చేసి అడిగాడు, అన్నయ్య నువ్వు ఏం చెప్పబోతావు అసలు సబ్జెక్టు? యేసును ప్రేమించాలని చెప్పేసి అంటున్నావా అని చెప్తావా? సీక్వెన్స్ ఎలా తీసుకొస్తావన్నా కొంచెం జాగ్రత్త చెప్పన్నా, చాలామంది వాచ్ చేస్తూ ఉంటారని చెప్పేసి అన్న. వాడొక ట్రాక్ అనుకున్నాడు, ఆ ట్రాక్ ప్రాబ్లం అని. కనుక ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. భార్య కానీ, భర్తే కానీ, బంధువులే కానీ, తండ్రే కానీ, తల్లే కానీ మాటలు చెప్పడం కాదు, క్రియలు చేయాలి. యేసు అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుస్తారు? పిలవద్దు. చెప్పిన ప్రకారంగా చేయండి, అప్పుడు పిలవండి. యేసుక్రీస్తు వారు ఎలా ప్రవర్తించాడు? తండ్రి దేవుడికి ఎలా ప్రార్థన చేశాడు? యోహాను సువార్త 17:4లో యోహాను సువార్త 17:4లో ఏం చేశాడండి? ఎలా మాట్లాడాడు? యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత టైం ఉన్న తర్వాత ఏం చేశాను? నిన్ను నేను మహిమపరిచాను అని అంటున్నాడండి. పని చేసాడు ఫస్ట్. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. ఫస్ట్ పని చేశాను, క్రియలు చేశాను, ఆ తర్వాత నిన్ను మహిమపరిచాను అంటున్నాడండి. అందుకొరకే నేను చెప్పు మాట ప్రకారంగా మీరు చేయక అనవసరంగా వేస్ట్గా ప్రభు ప్రభు అని ఎందుకు పిలుస్తారని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేమి తేట తెల్లమైంది, ఎలాగ రూట్ క్లియర్ అయింది అంటే ఖచ్చితంగా యేసు చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి ప్రవర్తించాలి. యేసు యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. అప్పుడే ఆ వ్యక్తి యేసును ప్రేమించినట్టు, ఎక్కువగా ప్రేమించినట్టు లెక్క. యేసు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించకుండా యేసును ప్రేమిస్తున్నాను, యేసును గర్పరుస్తున్నాను, యేసును మహిమపరుస్తున్నాను, అసలు ఎంత చెప్పినా కూడా వేస్ట్. బూడిదలో పోసిన పన్నీరుతో ఇట్స్ ఈక్వల్. కాబట్టి ప్రియులారా, అక్కడ పేతురు గారే కావచ్చు, ఇక్కడ మనమే కావచ్చు, ప్రపంచ క్రైస్తవ్యం కావచ్చు, యేసు చెప్పిన మాటల ప్రకారంగా జీవించాలి. యేసుక్రీస్తుల వారు పుట్టనే పుట్టలేదు, ఇక పుట్టబోతాడు. పుట్టడానికి ముందు యేసును గూర్చిన ఇన్ఫర్మేషన్ తండ్రి దేవుడు మోషేకి ఎలాగ తెలియచేశాడు? మళ్ళీ చెప్తున్నా, యేసు పుట్టనే పుట్టలే,
పుట్టబోతాడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత. పుట్టబోయేటువంటి యేసును గూర్చి, యేసు చెప్పే మాటల గురించి ఎలా ప్రవర్తించాలో తండ్రైన దేవుడు మోషేకి అరణ్యంలో ఎలాగ తెలియజేశాడో ద్వితీయోపదేశ కాండంలోనికి మనం ఒక్కసారి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 17వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లా అన్నాడు, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వానిని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయును ఇదండి. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి, పుట్టబోయే వ్యక్తిని గూర్చి తండ్రైన దేవుడు ఏం చెప్తున్నాడండి? 19లో అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గూర్చి నేను విచారణ చేస్తాను. నేను నా కుమారుడిని పుట్టించబోతున్నాను, నా కుమారుడు నా మాటలు చెబుతాడు. ఆయన చెప్పినప్పుడు ఎవడైతే వింటాడో ఓకే, నో ప్రాబ్లం. నా కుమారుడు చెప్పినా కూడా ఏ వ్యక్తి అయితే ప్రవర్తించకుండా ఉంటాడో, అలాగ జీవించడో, ఆ వ్యక్తిని గూర్చి నేను విచారణ చేస్తానని చెప్పేసి అంటాడండి. అప్పుడు యేసు పుట్టాడా? నీకు అర్థమైందా పాయింట్? ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసును గూర్చి చెప్తున్నాడు, నేను నా కుమారుడిని పుట్టించబోతున్నాను, నా కుమారుడు పుడతాడు, నా కుమారుడు పుట్టి మీ మధ్యలోకి వస్తాడు, నా కుమారుడు నా మాటలన్నీ కూడా చెప్తాడు. యేసుక్రీస్తు వారు చెప్పే మాటలన్నీ కూడా యేసువి కావు, అవి నావి. నా మాటలు చెప్తాడు. ఎవడైతే విని ప్రవర్తిస్తాడో వాడు ఓకే, సేఫ్ అవుతాడు. నా కుమారుడు చెప్పినటువంటి మాటలు ఎవడైతే వినడో, ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించడో వారిని గురించి నేను విచారణ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. అప్పటికి యేసు పుట్టలే. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టాడు, పెరిగారు, పెద్దవారు అయిపోయారు, చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అతన్ని గూర్చి ఇదే పేతురు అపోస్తుల కార్యంలో ఏమన్నాడో చూద్దాం. అపోస్తుల కార్యము అందరు తీయాలండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21 నుండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లన్నాడు. ఎట్లన్నాడు? ఇప్పుడు మనం అక్కడ చూసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, దాన్ని కోడ్ చేస్తున్నాడు ఇక్కడ. మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో నుండి సర్వనాశనమగును. నోట్ ది స్క్రిప్చర్, అండర్లైన్ చేయండి. యేసుక్రీస్తు వారు గ్రంథములో ఒక ప్రవక్త కూడా పిలువబడుతున్నాడు.
యేసుక్రీస్తుల వారు గ్రంథంలో దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తుల వారి గ్రంథంలో దేవుడిగా కూడా అనేక రకాలుగా పిలువబడ్డాడు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండంలో ఉన్న విషయాన్ని కోట్ చేస్తున్నాడు. యేసు యొక్క మాటలు ఎవడైతే వినకుండా ప్రవర్తిస్తాడో వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం కావాలట, అంటే వాడు చచ్చిపోవాలట. మీకు అర్థమైందండి ఇక్కడ పాయింట్? యేసు మాట ఎవడైనా పెడచెవిని పెట్టేస్తే, డిలీట్ చేసేస్తే, అవాయిడ్ చేసేస్తే, యేసు చెప్పేది ఏందిలే, ఆయన మాట వినటం ఏందని చెప్పేసి ఎవడైనా ఒకవేళ అనుకుంటాడు అనుకోండి, వాడు ప్రజలలో ఉండకుండా కొట్టివేయబడాలంటే వాడు చచ్చిపోవడమే, వాడు బ్రతకొద్దు. ఇది యేసు పట్ల, యేసు యొక్క మాట పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రణాళిక ఇది. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసు నుండి వచ్చేటువంటి మాటకి ఎంత శక్తి ఉందో ప్రియులారా మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు యోహాను సువార్తలోకి మళ్ళీ మనం వద్దాం, పేతురు దగ్గరికి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుస్తున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుస్తున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. అది అండి. ఇప్పుడు యేసు మాట వినాలి పేతురు. నువ్వు చెప్పేది ఏంటిది, నేను వినటం ఏంటిది, నీ గొర్రె పిల్లలు నేను మేపను కాయని చెప్పేసి అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం చూసుకున్న దాని ప్రకారంగా పేతురు గారు ఉండాలా, రావాలి, చచ్చిపోవాలి ఖచ్చితంగా, ప్రజలలో ఉండద్దు. యేసు యొక్క మాటల్ని ఫాలో కావాలి, ఫాలో కాకపోతే చచ్చిపోవాలి. ఇప్పుడు ఫాలో కావాలంటే ఇప్పుడు పేతురు ఏం చేయాలి, ఇశ్రాయేలీయులని మేపాలి. ఎలాగ మేపాలి? వాక్యముతో మేపాలి. మేపిండా మేపలేదా? కాసిండా కాయలేదా? క్రీస్తు సంఘము ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి వాక్యాన్ని వ్యక్తింది ఎవరు? వాక్యం వేసి మేపింది ఎవరు? ఎవరు ప్రసంగం చేశారు మొట్టమొదటిసారి? పెంతెకోస్తు అనే పండుగ దినాన జెరూసలేం పట్టణంలో క్రీస్తు శకం 33వ సంవత్సరంలో క్రీస్తు సంఘం ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇంచుమించు 3000 మందితోటి. అపోస్తలుల అంతకు ముందు 12 మంది ఉన్నారు. నేను దాని గురించి మాట్లాడలేదు. సంఘం కట్టబడ్డది. సంఘం కట్టబడటానికి ఆ జనాంగానికి వాక్యం వేసి వారిని కాపాడింది ఎవరు? పేతురు గారు. అంటే పేతురు గారు యేసు యొక్క ఆజ్ఞలకు లోబడ్డా పర్లేదా? యేసు చెప్పిన ప్రకారంగా జీవించడా జీవించలేదా? జీవించకపోతే నేను నాశనం అయిపోతాను కాన్సెప్ట్ తెలుసుండి యేసు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించారు. అంటిల్ ఈజ్ డెత్, చనిపోయేంత వరకు యేసు యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. కాబట్టి పేతురు గారు యేసుని ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం యేసును ప్రేమిస్తున్నామా? మనం యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? బాప్టిజం తీసుకున్నాంగా తమ్ముడు, బాప్టిజం తీసుకున్నాంగా, తీసుకున్నామా? తీసుకున్నాం. యేసును ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తలేదా? చేతులు ఎత్తండి. యేసును ప్రేమిస్తున్నాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నో ప్రాబ్లం. ఏమైందని అనుకోకండి. ఏమో సమాధానం సిస్టర్ గారు చెయ్యాలి, మీకు కనపట్టలేదు. యేసును ప్రేమిస్తున్నాం. ఏమన్నా నువ్వు ప్రేమిస్తలేదా? ఎత్తలేదా? అది పరిస్థితి. యేసును ప్రేమించే మనము ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆయన గొర్రెలని మేపాలి, ఆయన గొర్రెలని కాయాలి. ఈ డ్యూటీ మనం ఎప్పటి చేయాలి? బాప్టిజం తీసుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు మనం చేయాలి. మనం చేస్తున్నామా? మనం చేయటం లేదు. యేసు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించలేదు. మరి యేసును ప్రేమించినటువంటి వారం ఎలాగలుగుతాం? ప్రేమ యొక్క డెఫినేషన్ ఏంటి? ఆయన ఆజ్ఞలను నెరవేర్చుటయే ప్రేమ. మరి ఆయన చెప్పినా కూడా అలాగ మనం ప్రవర్తించకుండా ఎలాగే మనం ఉంటున్నాం అనుకోండి, ప్రజల్లో ఉండాలా, ఇప్పుడు కొట్టివేయబడాలా? మనము
యేసు చెప్పిన ప్రకారంగా మనం ప్రవర్తించకుండా ఐ లవ్ జీసస్, యేసు అంటే నాకు ఇష్టం, యేసును ప్రేమిస్తున్నాను, ఎందుకు ఈ స్టేట్మెంట్ అనవసరంగా? అవసరమా? ఒక భర్త భార్యను పట్టుకొని నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను సంవత్సరానికి ఒకసారి కూడా శారీ కొనించకుండా, సంవత్సరానికి ఒకసారి అయినా కాటు కొనించకుండా, ఒక పౌడర్ కొనించకుండా, డబ్బులు ఇవ్వకుండా, ఒక భార్య కావచ్చు భర్త కావచ్చు, ఒక్కరిని ఉద్దేశించట్ల భార్య భర్తలు ఏది చేయకుండా ప్రేమిస్తున్నాను, వాట్ ఈస్ ద యూజ్? ఇది వాస్తవమైనప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా ప్రవర్తించకుండా ప్రభువా ప్రభు అని మనం పిలుస్తున్నాం పిలవట్లేదా? మోకాలే అదే కదండి. ఉపయోగం ఏంటిది? నేను చెప్పే మాట ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభు నన్ను పిలుచుటయ్యాలా? ఎందుకు పిలుస్తున్నారు అనవసరంగా? మీ టైం వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే వేస్ట్గా బ్రతుకుతున్నామా మనం? వ్యర్థంగా బ్రతుకుతున్నామా? ప్రేమను దేవుని పిల్లలు ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుని మనసు ఏంటో మీరు గ్రహించాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రేమకు డెఫినేషన్ ఏంటో మీకు తెలియజేశాను. ఆయన ఆజ్ఞను మనం నెరవేర్చినప్పుడు ఆటోమేటిక్గా యేసుని గాఢంగా ప్రేమించినట్టు లెక్క, ఎక్కువగా ప్రేమించినట్టు లెక్క. ఆయన చెప్పిన ప్రకారం మనం ప్రవర్తించకుండా ప్రేమిస్తున్నాను అంటే అది వేస్ట్. దొంగ ప్రేమ అంటారు దీన్ని ఒక మాటలు చెప్పాలంటే. వేస్ట్ ప్రేమ ఇది. మనలాంటి వాళ్ళు మనము సమాజంలో ఉండకూడదు. కాబట్టి గతం గతః, ఇక నుండైనా సరే యేసు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించడం అంటే నశించిపోతున్నటువంటి వారికి వాక్యాన్ని చెప్పుదాం. మనకి ఏ వాక్యం అయితే తెలుసో ఆ వాక్యము చెప్పుదాం, వాక్యం అందిద్దాం. దాని అర్థం ఏంటంటే వాక్యం వేసి మేపడం లెక్క, నశించిపోతున్న వ్యక్తిని బ్రతికించడం లెక్క, బ్రతికింపబడ్డ వ్యక్తిని కాయిద్దాం. అందుకొరకే కొన్ని సందర్భాల్లో నేను అనేక మందితో నేను ఫోన్లో టచ్లో ఉంటూ ఉంటాను. నేను దీని గల రీజన్ అయితే యేసు చెప్పాడు, మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను, నాకు వేరుగా ఉంటే మీరు చేసేది ఏమీ లేదని చెప్పేసి అంటాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, యేసుని ప్రేమిస్తున్నామని చెబుదాం, సేమ్ టైంలో యేసు చెప్పిన ప్రకారంగా మనము ప్రవర్తిద్దాం. యేసు ఏం చెప్పాడు, ఏం ఆజ్ఞలు జారీ చేశాడు? మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? 18 నుంచి 20 వరకు, మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. ఇది మనకు అప్పచెప్పిన ఆజ్ఞ. మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షింపబడినటువంటి మనము రక్షణ లేనటువంటి వాడికి సువార్తను అందించాలి. అదే యేసు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞ. మనం ఒక్కలం సేఫ్ అయిపోయాము, రక్షింపబడ్డాము, అమ్మాయి ఒక పని అయిపోయిందని అనుకుంటున్నాము. ఇది అవసరమా? ఇక్కడ మనం ఒక 25 మందో ఎంతోమంది ఉన్నాం. మనం 50 మంది కావాలంటే ఏం చేయాలి? మనము ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చాడు అనుకోండి, ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనుకోండి, 25 మంది 50 మంది అయిపోతారు. నేను కష్టపడటం ఈజీయా కష్టమా? పెద్ద పని కాదు ఇది. ఈ బాధ్యత నాది అనుకుంటున్నారు మీరు. ఒక వ్యక్తిని రక్షిస్తే దట్స్ ఎనఫ్ అండి. ఒక వారంలో 50 మెంబర్స్ అయిపోతాం మనం. మరి ఆ బాధ్యత మనం తీసుకుంటున్నామా? తీసుకోవటం. ఆరాధన అయిపోగానే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడో బ్రతుకుంటే వారం రోజుల తర్వాత వస్తున్నాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. ఇదేనా మన డ్యూటీ? ఈ పని ఎవరు చేయాలి? ఈ పని మనం చేసినప్పుడు పిల్లల యేసుని ఎక్కువగా ప్రేమించినటువంటి వారు మనం అవుతాం. ఈ పని మనం చేయకుండా యేసుని ప్రేమిస్తున్నాను, యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ప్రభు అంటున్నాను మనం అన్నాం అనుకోండి, దేర్ ఇస్ నో యూజ్. ఓకేనండి, రైట్. యేసుని ఎక్కువగా ప్రేమించుతున్నావా? ఎస్, నేను ప్రేమిస్తున్నాను అంటే యేసు చెప్పిన ప్రకారంగా జీవించాలి. జీవించకుండా ప్రేమిస్తున్నానంటే మన ప్రేమ నకిలీది, వ్యర్థమైనటువంటి ప్రేమ అని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా ఈ సబ్జెక్టు మీకు తెలియజేస్తూ ఇంతటి సబ్జెక్ట్ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.